కాలిపోయింది, చాలా బాగుంది. చికెన్ లివర్ ఫ్రై అండి ఇది. ఇక ఫ్రై చేస్తున్నాను లివరు. దీన్ని ఎలా చేయాలో మీకు చెప్తాను, చూస్తా ఉన్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేయించుకోవాలండి, మొత్తం దోరగా వచ్చేలాగా. దీనికి ఉల్లిపాయలు అవి ఏం అవసరం లేదండి. దీనికి ఉల్లిపాయలు అవి ఏం అవసరం లేదు. ఓన్లీ మసాలాతోటి, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇవే సరిపోతుందండి దీనికి. చాలా బాగుంటుందండి చికెన్ లివర్ ఫ్రై, అన్నింటికి బాగుంటుంది. ఇది రసంలోకి బాగుంటుంది, సాంబార్లోకి బాగుంటుంది, మందు తాగే వాళ్ళకి స్టప్పుకి బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుందండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలండి. కొంచెం ఈ పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోతే చాలా బాగుంటుంది. ఇది లివర్ అండి, ఇది లివర్. ఇది కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది అనమాట. ఈ అడుగు పట్టేస్తుంది, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టేస్తూ ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోయే రెసిపీ అండి ఇది. రసం, పచ్చారు, పప్పులోకి, మందులోకి, అన్నిటిలోకి బాగుంటుంది. మందులో నంజు పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి, స్టప్గా ఉంటుంది. ఇది మందు తాగే వాళ్ళకి చాలా ఇష్టమైన రెసిపీ అండి. ఇది చాలా ఇష్టంగా తింటారు మందులోకి. ఇది స్టఫ్ కింద చాలా ఇష్టంగా తింటారు అందరూ. కాబట్టి ఎవరైనా స్టఫ్గా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ లివర్ ఫ్రై చేసుకుని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ లివర్ ఇందులో వేసేస్తాను. ఈ లివరు ఈ లివర్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అడుగు పడుతూ ఉంటుంది. అడుగు పడుతున్నప్పుడు దీన్ని కొంచెం చదువుకుంటా ఉంటే మీకు వేగుతూ ఉంటుంది. కదుపుకుంటూ ఉండాలండి. మనం కదుపుకోకపోతే ఇది అడుగు పట్టుకుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగుని మాడిపోతాం. కాబట్టి మంచిగా ఇలా కలుపుకుండా ఉంటే మీకు ఫ్రై అవుతుంది, టేస్ట్ పెరుగుతుంది. సిమ్లో పెట్టుకోండి, బాగా ఎక్కువగా పెట్టుకుంటే బాగా మీకు అడుగంటుతుంది. సిమ్లో పెట్టుకుంటే ఇలా గమని స్లోగా ఎగుతుంది. ఈ లివర్ ఫ్రైలోకి అంతా కళ్ళుప్పు వేయకండి, మెత్తన సాల్ట్ వేయండి. మెత్తన సాల్ట్ వేసుకుంటే మీకు బాగా పట్టుకుంటుంది. కళ్ళుప్పు అయితే కరగవు. 2 స్పూన్లు ఉప్పు వేసానండి. ఇప్పుడు ఉప్పు వేస్తే మీకు అది బాగా పట్టుకుంటుంది, బాగుంటుంది మీకు మంచిగా. ఇలా వేగేటప్పుడు ఉప్పు వేయాలి.
ఇలా సిమ్లో పెట్టండి, ఇలా సిమ్లో పెట్టి ఎక్కించుకోవాలి. ఇది ఏగే వరకు కూడా స్లోగా ఎక్కించుకోవాలి. ఒకసారి అవ్వదు, స్లోగా సిమ్లో ఎగుతూ ఉంటే బాగుంటుంది. ఎంత ఎగితే అంత బాగుంటుంది. ఇది ఎవరు వేయించుకున్నా సిమ్లోనే వేయించుకోండి. ఫస్ట్ హైలో పెట్టినా తర్వాత సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి వేయించుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చాలా బాగుంటుంది ఫ్రై. కారం వేస్తున్నాను, 2 స్పూన్లు కారం, 2 కానీ 3 కానీ, నేను ఎంత కారం తింటామో అంత. నేను 2 స్పూన్లు వేసాను, ఇప్పుడు 3 స్పూన్లు వేస్తున్నాను. కారం వేసుకుని నాకు ఒకసారి కలుపుకోండి దీన్ని. మనం ఇలా ఇంట్లో చేసుకుంటే హోటల్లో టేస్ట్ కంటే బాగుంటుంది. హోటల్లో టేస్ట్ ఉండదు. హోటల్లో పెడతారు లివర్ ఫ్రై, అది ఏం బాగోదు. ఇంట్లో చేసుకునే లివర్ చాలా బాగుంది. ఇంకా అప్పుడే అవ్వలేదు, ఇంకా మసాలా అవి వేయాలి, ఇంకా ఉన్నది ఫ్రై. ఇంకా వేగాలి, కొంచెం వేగేది ఉంది. సాల్ట్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవడమే. సాల్ట్ కొంచెం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఇంకోటి మసాలా పొడి, గరం మసాలా, మన సొంతంగా తయారు చేసుకున్న మసాలా ఇది. వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు వేగనివ్వాలన్నమాట. సిమ్లో వేగనివ్వండి. ఇలాగే సిమ్లో వేగాలండి. ఇది కొంచెం సిమ్లో వేగితే బాగా డ్రై అయితే బాగుంటుంది అనమాట. ఇది ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా లివర్ ఫ్రై అయిపోయిందో చూడండి. ఇదిగో లివర్ ఫ్రై కలర్ఫుల్గా ఉంది. ఇక ఇప్పుడే ఇక కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇక కాజీ పెట్టిన ఇదిగోండి కొత్తిమీర వేసామండి. కొత్తిమీర ఇక అయిపోయిందండి. ఇక ఎవరైనా సరే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫ్రై. ఇప్పుడు లివర్ ఫ్రై ఇప్పుడు టేస్ట్ చెప్తా మీకు. కాకపోతే అనుకో చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. చాలా టేస్టీగా ఉందండి ఇది. సూపర్. కాలిపోతుందండి. గుండెకాయ ఈ ఫుడ్ తినే అదృష్టం ఎంతో మందికి ఉంటుందండి. ఎక్కడో కొంతమందికి అదృష్టం, ఫుడ్ తినడం కూడా ఒక అదృష్టమే. కాబట్టి ఫుడ్ తినేవాళ్ళు అందరూ అదృష్టంగా భావించి మంచిగా వండుకోండి, మంచిగా తినండి, మంచిగా పిల్లలకి కూడా చూపించండి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.